సో అంటే నేను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నేను కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. అసలు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంది? ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ క్వాలిటీ యూ గెట్ రెడీ టు బీ ఫెయిల్డ్. ఓకే, ఫెయిల్ అవడానికి సిద్ధంగా ఉండాలి ఫస్ట్. ఓకే. రెండోది ఏంటంటే పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఎంత పేషెన్స్ అంటే దట్ ఈస్ అన్ఇమాజినబుల్ అనమాట. సో ఫస్ట్ నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా పర్సనాలిటీ చాలా ఇంపల్సివ్గా ఉంటుంది. సో అంటే ఊరికే షార్ట్ టెంపర్ వస్తుంది. సో చాలా ఇంపల్సివ్నెస్ అనేటువంటిది ఉండేది. కానీ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు నేను ఐ కంక్లూడెడ్ విత్ దిస్ 350 ర్యాంక్ ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు పేషెన్స్ చాలా బిల్డ్ అయింది. సో అలా పేషెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ సోషల్లీ కాన్షియస్ ఇండివిజువల్. సో సమాజం పట్ల, సమాజం యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ, సాంస్కృతిక అంశాలు, ఇటువంటి పరిపాలన పరమైనటువంటి అంశాలు, ఇటువంటి అన్ని అంశాల పట్ల మీకు చాలా సామాజిక స్పృహ అనేటువంటిది ఉండాలి. ఓకే. సో ఇటువంటి ఇవి ఉండి తర్వాత నీకు ఈ ఎగ్జామ్కి అవసరమైనటువంటి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఒకటి రీడింగ్, మంచిగా బాగా చదవగలగటం ఒకటి. రెండోది కోరిలేషన్. ఏమవుతుందంటే మనకు కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, అది హెల్త్ పాండమిక్ అనుకున్నాం. కానీ ఇట్ డిజరప్టెడ్ ఎకానమీ, సో ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషను, ద ఎసెన్షియల్ సప్లై చైన్. సో అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ద వైడ్ స్ప్రెడ్ పాండమిక్. ఇట్ కాజ్డ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇలా చాలా సమస్యలను అది క్రియేట్ చేసింది. అవన్నీ మనం ముందే అంటే అవి వచ్చిన తర్వాత జనాలకు తెలుస్తాయి. ఆఫీసర్గా నీకు రాకముందే నువ్వు ఏమవుతుంది అది వస్తాయి అనేది మీకు తెలియాలి. సో అటువంటి ఎబిలిటీస్ అనేటువంటి ఆ కోరిలేషన్ అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు. సో మీరు ఏదైనా ఒక పని చేసే ముందు రాజ్యాంగబద్ధంగా ఆ పని ఉందా లేదా అనేటువంటిది కూడా మిమ్మల్ని మీరు స్క్రూటనైజ్ చేసుకోగలగాలి. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ. సో దానివల్ల నేను ఎంపవర్డ్ అయ్యి మాట్లాడగలుగుతున్నా. సో అలానే మీకు ప్రతి ఆస్పెక్ట్, లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్ని యూ హ్యావ్ టు బీ థింక్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మేనర్. అలా ఇవన్నీ చేయాలి. తర్వాత రిస్క్ టేకింగ్ మెంటాలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు నేను కానిస్టేబుల్గా ఉన్నాను, అది జాబ్ రిజైన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నేను రిజైన్ చేసిన తర్వాత వెళ్ళి అందరికీ చెప్పేశాను. అంటే రిజైన్ చేసిన తర్వాత నేను చేయాలనుకుంటున్నాను మా మావయ్య గారికి, మా ఫ్రెండ్ యోగికి చెప్పాను. చేసిన తర్వాత ఏం చెప్పానంటే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. ఓకే. సో అంటే ఆ రిస్క్ టేకింగ్ మెంటాలిటీ అనేటువంటిది ఉండాలి. సో తర్వాత డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేయాలి, సస్టైన్డ్గా చేయాలి. సో డిసిప్లిన్, దానికి డిసిప్లిన్, ఇలా ఇన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ మీలో ఉండాలి. అయితే ఇవన్నీ